మార్కెట్ లోనే తిరుగుతున్నట్టున్నా అడుక్కోకయ్యా, నువ్వే కదా చెప్పావు రోలెక్స్ ఒక్కో హత్యగా 3 హత్యలు చేశాడు, కానీ ఈ వీర్రాజు ఒకేసారి 3 హత్యలు చేశాడని. చెయ్యి, ఇప్పుడు చెయ్యి. అందరి ముందు బాచి నాన్న మాటలని ఇప్పుడేంద్రా గింజుకుంటున్నావు? ఎంత పెద్ద రోలైనా సరే చిన్న రోకలతో కొట్టించుకోవాల్సిందే. నేను చెప్పేది బుర్రకెక్కుతుందా? నువ్వు కావాలంటే వయసు వసతి ఆస్తిలో గొప్పడు కావచ్చు, కానీ నా తమ్ముడు వీరత్వంలోను వేగంలోను గొప్పడు. ఇలా చూడదునా, మా అన్నను పొట్ట పొగలు మార్కెట్ లో పరిగెత్తించిన వాళ్ళు అదే మాదిరి వాళ్ళిద్దరిని పరిగెత్తించలేదో? మీ అన్న పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోయాడు, నీళ్ళు తాగుతాడు. ఏం కూర్చోవే? ఏంది ఏందయ్యా? ఎందాక చెప్పింది వినపడలేదా? నీ ఈరతో నా దగ్గర చూపించమాక, నా తమ్ముడు దగ్గర చూపించు. సోత్తాడే, నేనేంటో సోత్తాడు. ఆ భైరవుడి కోసమేగా నీ తమ్ముడు నన్ను తెరవాడు. నీ తమ్ముడు ముందే ఆ భైరవుని నరుకుతా, నీ కళ్ళ ముందే నీ తమ్ముడు నరుకుతా. నరకలేదో? రే పోనీరా. చెప్పమాయ్యా. అల్లుడు చెప్పేదినో, నేను రోడ్లో తరివి కొట్టించాడే నీ బామర్ది రోలెక్స్ బాచే. ఆడు కేసులో ఏంది నువ్వనేది? పోయిన వారం అక్కడక్కడ శరీర భాగాలు దొరికాయి కదా, అది పలానా వాళ్ళదని మన లాయర్ నరసింహలో డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాడయ్యా, కానీ ఎవరు చెప్పేశాడో తెలియదు. దానికి కావాల్సిన అన్ని ఆధారాలు సేకరించాడయ్యా. కోర్టు గనక పిటిషన్ అంగీకరిస్తే వాడు పాసుగా కన్ఫర్మ్ గా లోపలికి పోతాడు. నేను చెప్తా ఉండా, నువ్వు కన్ఫర్మ్ గా లోపల పోతావు. జైల్లో కాదు, అసెంబ్లీలోకే. ఎప్పుడైతే అక్క మొగుడని కూడా చూడకుండా నన్ను ఎదిరించినాడని నరకడానికి తరివినావో, నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా అనంతపురం నియోజకవర్గానికి నువ్వే ఎమ్మెల్యే అని. వాడిని తరివాడంతే, దొరాన్ని నరికాడా ఏంది? నరికుంటే ఎమ్మెల్యే ఏంది ఎంపీగా కూడా చేసేద్దాం. నరికేద్దాం, నా బావని నరికేద్దాం, అడ్డుగా ఉండండి నువ్వు నరికేద్దామా? ఏంది బాచి ఆడి మాటకు నువ్వు కోపడుతున్నావు? వీళ్ళ ఈ మంది కోసం లేస్తారు అసెంబ్లీలో. వాళ్ళ నువ్వు నరకనం లేవు, పేరకనం లేవు. అంతెందుకు కొంతమంది మన మీద కేకరించి ఓతారయ్యా. ఇంకా నయ్యో మన మీద పడలేదని సంతోషపడాలా? మీద పడుంటే తుడి చేసుకుని పోతా ఉండాలా. మనకే కేకరించి వేయడం ముఖ్యం కాదబ్బా, కార్యమే ముఖ్యం. దీనికి బోధులు ఊరేసుకుని చావచ్చు. సావు అన్నా, నీకు తెలియదు రాజకీయమా? బాచి కొంచెం బురకెక్కేలా చెప్పన్నా. రే బాచి, నువ్వు అనుచరుడిగా ఉన్నప్పుడు ఆలోచించకుండా ఏదైనా చెయ్యొచ్చు, కానీ అధికారం కావాలంటే ఏదైనా ఆలోచించే చెయ్యాలి. ఆ రోజు నువ్వు నాకు తెలియకుండా చేసిన హత్యే ఈ రోజు కోర్టులో రిట్టు వరకు వచ్చింది. కోర్టులో రిట్టేసింది ఎవరో కనుక్కుని ఆడితో మాట్లాడు. మాట వినలేదా? నా దగ్గరికి తీసుకురా. ఇదిగో సుందరరావు, ఎవరయ్యా లాయరు? పాపంపేట నరసింహులన్నా. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో, ఎవరు? లాయర్ గారు, నేను ఇన్స్పెక్టర్ సుందరరావుని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి? ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడున్నారు? నేను ముఖ్యమైన విషయం మీద బయటకు వెళ్తున్నాను, నేనే ఫోన్ చేస్తాను. ముఖ్యమైన విషయమా? ఇదిగో వకీలు, ఈ లోకంలో నీ కూతురు కన్నా ముఖ్యమైన విషయం ఉంటదా ఏంటే? నీ కూతురు గుళ్ళోనే ఉంది, మర్యాదగా రా. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని గుడికి తీసుకొచ్చినట్టు? ఎందుకా ఎంకన్న పెళ్లి చూస్తే పెళ్ళవుద్దిరా. ఇంకా పెళ్లి కాలేదా నీకు? నా కదా మన రాయుడికి రా. సరేరా. మీ నాయన ఫోన్ చేస్తున్నాడే.
చెప్నానా నాన్న వినపట్లేదు ఒక్క నిమిషం. ఇదిగో మావా వెళ్ళి ఆ పిల్లని రౌండ్ అప్ చేయి. రేయ్ రారా. ఇప్పుడు చెప్పు. ఎక్కడున్నావమ్మా? గుడిలోనే ఉన్నాను. సరే దేవుడు దండం పెట్టుకుని మనం గాజులు కొట్టుకొచ్చాయి. నేను అక్కడ వస్తున్నా. సరే వస్తా. చూడేం చేస్తాను. ఏయ్ బుద్ధి లేదు నీకు? గుడిలో వస్తున్నావు. అటువైపు వస్తా ఇటువైపు వస్తా సోతావా? ఎక్కువ క్వశ్చన్లు వేస్తే నీ మీద వస్తా. నా మీద వస్తావా? అలా ఊస్తే ఇలాగే కొడతాను. ఏంటా ఏంటి తుడవరా? తుడవమన్నా? దేన్ని పెట్టి తొడవను? ఏంటి పరువు పోతుందా? అది ఉమ్మే ముందు ఆలోచించాలి. దీంతో తుడు, అప్పుడే నీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. గుళ్ళో ఊసినందుకు ఎలా పీకిందో చూసావా? సరైన పిల్లరా. సేమ పౌరుషం అంతా ఈ పిల్లలోనే ఉంది. మగాళ్ళం మనం అడగాల్సిన దాన్ని ఆడపిల్లైనా చెంప మీద పీకి మరీ అడిగింది. ధైర్యం అంటే గ్రాముల్లోనూ కిలోల్లోనూ కాదు, టన్నుల కొద్దీ ఉంది. ఒకవేళ వెంకన్న నీకోసమే ఆ పిల్లని రప్పించాడేమో. ఒరే మనవడా, మొక్కుకున్నాను 3 పులుసు చెల్లించాలి. కూర్టుంటే చూడరా. ఇదిగో ఇక్కడ కళ్ళు కావాలి. చూడు భాగ్య ఇది బానే ఉంది. బాగుందిరా. అన్నమ్మని అడుగు. బాగుంది అన్నమ్మా. ఇదట సారీ అండి, నేను చూసుకో. ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తావు? నీకెంత ధైర్యం ఉంటే నా మనవడే కొడతావు. ఎంత ధైర్యం ఉంటే నా కూతురు కొడతావు. ఎంత ధైర్యం ఉంటే మా అన్నమ్మ మీద చేసుకుంటావు. ఎంత ధైర్యం ఉంటే నాన్నే కొడతావు. ఇదేవరబ్బా? ఓహో కలెక్షన్ కింగ్. హలో గురు, ఇక్కడ కింద కింద వాళ్ళేదో పులుసాట ఆడుకుంటున్నారనుకో. నిన్నెవడ రమ్మన్నాడు మధ్యలోకి? దోల బాగా తీరిందా? వీళ్ళు వాళ్ళు కొడతారంట, వాళ్ళు వీళ్ళు కొడతారంట, వీళ్ళు వీళ్ళు కొడతారంట. ఇప్పుడు నేనెవరిని కొట్టాలి? మీరు కావాలంటే మిమ్మల్ని కొట్టుకోండి. ఏంటే? అది కాదు సార్, బాగా టెన్షన్ గా ఉంటే క్వార్టర్ కొట్టండి, కూలింగ్ గా ఉంటే టీ కొట్టండి. ఏ హెడ్, ఇలాంటి మీద గాండ్రించి ఊస్తేనే ఉమ్ము వేస్ట్ అవుతుంది. వాడి మీద చేయిద్దామేంటి? సార్ కొట్టినందుకు కావాలంటే కేసు పెట్టుకోండి, అనవసరంగా మాట్లాడకండి. రాజా, ఈ టౌన్ లో హత్య జరిగితేనే కేసు పెట్టాం, దీన్ని పెట్టేస్తావా? నువ్వేంట్రా అంటే విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నావు. ఏం లాయర్ గారు, వచ్చేటప్పుడే ఇవన్నీ చెప్పి తీసుకురాలేదా దొరగారిని? ఏ ఎర్రబండి, నిన్ను కొట్టడానికి నువ్వేమైనా పిక్ పాకెట్వా? నీలాంటి తెగు ఉన్నోడికి నా ట్రీట్మెంటే వేరు. ఇప్పుడు చూడు. ఎవరో తీసిచ్చి వెళ్ళండి. హెడ్ గారు తీసిచ్చేయండి, మనం పోదాం రండి. ఓయ్, మీ నలుగురిలో ఎవరో ఒకరిని తీసిచ్చి వెళ్ళమంటే? సార్ అసలు ఏమనుకుంటున్నారేంటి? నువ్వు మాట్లాడక, నీ వల్లే పోలీస్ స్టేషన్కి వచ్చాం. తీసిస్తే మేము పోవచ్చుగా? పోవచ్చు పోవచ్చు. ఒరే మనవడా, ఆ తాళాలు తీసిరా. అయ్యో వామ్మో, ఇన్ని తాళాలు ఉన్నాయి. ఏం సార్ మీకు స్టేషన్లో రోజు ఇదే పనా ఏంటి? తేడాగా ఉంది. వీళ్ళ పని పట్టాలి. సార్ ఇదిగోండి సార్ మీ తాళాలు. రైడు 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 రైడు. అలా గుర్రు మనిషి చూడకండి సార్. మీ ఇలాంటి వాళ్ళకి నా మనవడు ముందు గిన్నెలో ముద్ద పడేస్తాడు, ఆ తర్వాత నెత్తిన పిడుగు పడేస్తాడు, ఆ తర్వాత ఆయన తాళాలని మళ్ళీ కక్కుసులో పడేస్తాడు. నువ్వు మూసుకోరా. మూసుకోలే. చూడమ్మా, ఆడదానికి తొందర ఉంటే సరిపోదు, తెలివి కూడా ఉండాల. నా మనవడికి అది చాలా ఉంది. నువ్వు బదరా.